బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నారు. కొంచెం మాట్లాడదాం. అసలు ఇందాక ప్రైజెస్ కనుక్కోవడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండా ఉండింది అనమాట. సో చెప్పండి సాయి కుమార్ గారు, ఎంత మనకి వెజ్ మీల్స్ అయితే ఎంత? వెజ్ అయితే 70, నాన్ వెజ్ అయితే 5 ఐటమ్స్ వరకు 100 రూపీస్. 5 ఐటమ్స్. చికెన్ కర్రీ అన్లిమిటెడా? రైస్ అన్లిమిటెడ్. చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ ఫ్రై, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఈ 5 ఐటమ్స్ మాత్రము 100 రూపీస్. ఈ 5 ఐటమ్స్లో 1 కర్రీ అయితే 100, 2 కర్రీస్ అయితే 150, 3 కర్రీస్ అయితే 200. ఈ 5 ఐటమ్స్ మాత్రం. ఇది చికెన్ ఫ్రై ఒకటే 150 రూపీస్. దానికి 5 ఐటమ్స్లో ఏది తీసుకున్నా ఇంకో కర్రీ యాడ్ చేసుకుంటే ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రా. మటన్ ఒకటే 200, మటన్ లివరు 150, మటన్ హెడ్ 150, ఫ్రాన్స్ 150. అంటే మీకు రోజులో ఎంత లాభం వస్తుంది? అంటే లాభం అంటే మాకు మా ఇంటల్ల పాతికి కూలి వస్తుంది చాలు. ఎందుకంటే అన్నీ మేమే చేసుకుంటున్నాం కాబట్టి. అందులో ఇప్పుడు అన్ని బియ్యం వచ్చేసి రైస్ వచ్చేసి 1450 రూపాయలు రైస్ కట్ట. అంటే సన్నాలు పడతాను బాగా, హెచ్ఎంటీ రైస్. కారం ఏమో ఇప్పుడు 300 రూపీస్ ఉంది మిర్చి. అంటే మనకు 275 వేస్తారు మిర్చి. అది మళ్ళీ దాన్ని ఆడిచ్చినందుకు దాంట్లోకి మళ్ళీ 60 రూపీస్ 1 కేజీకి. అన్నీ మేమే రెడీ చేసుకుంటాం. సాంబార్కి మటుకి ఏ పూట కాపూట చేసుకుంటాం మార్నింగే. ఇవి కారం మటుకి 10 డేస్కి 20 డేస్కి అలాగూ ఆడించుకుంటాం. అంటే మీ ఇంటి వరకు వస్తుంది అనమాట. మా ఇంటి వరకు మాకు చాలు. అంతే. కాకపోతే ఖర్చులు పెరిగినాయి కాబట్టి ఎంత గిరాకీ అయినా కానీ మనం క్వాలిటీ వాడతాం కాబట్టి కొంచెం క్వాలిటీ వాడతారు కాబట్టి అప్పటికే అయిపోయినాయి. అయినా ఈరోజు ఎర్లీగానే అయిపోయినట్టున్నాయి. మేము వచ్చేటప్పుడు రోజు ఇంతే. అంటే ఇంకా కర్రీస్ లేవు కదా, ఇంకా రైస్ వండనీకైనా. ఇంకని అందులో జర్నీ చేసి వచ్చాం, వారం రోజులు లేము, నైటే వచ్చాము. రెస్ట్ తీసుకోవాలి. ఇంకా సరే అని చెప్పి ఇక గుడివాడ, కృష్ణా జిల్లా, పెద్దరికిపాడు, మా అత్తయ్య గారి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి? ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి. పిల్లలు ఎప్పటి నుంచి పెడుతున్నారు? పిల్లలు మా పాపకి 1.5 ఇయర్. ఇక్కడ ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు? ఇక్కడ 13 సంవత్సరాలు నిండిపోయింది. మొన్న 2011 నుంచి 13 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇలాగే ఉన్నా లేకపోతే ఇలా ఫ్రెష్ పెరిగిందా? ఫ్రెష్ అంటే ఇది వరకు ఇంత అంటే ఇవన్నీ కొండలు కదా, ఇవన్నీ కొండలు, దారి ఇదంతా కూడా 1 వే అంటే చిన్నగా ఉండేది రోడ్డు. అప్పుడు ఇంత లేకుండే, అంటే మా పర్వాలేదు సాగుతుండే. ఇంకా ఇప్పుడు కొద్దిగా రష్ ఎక్కువైంది. ఈ రోడ్డు అది పడినాక, కొంచెం కేబుల్ బ్రిడ్జి పడినాక కొంచెం రష్. అందులో యూట్యూబ్ వాళ్ళు మీ ద్వారాగా కూడా కొంచెం పబ్లిక్కి పరిచయం అవడం వల్ల ఇంకా దానికి కొంచెం యూట్యూబ్లోనే ఎక్కడ వెళ్ళినా ఇంకా ఆంటీ గారి వీడియోస్ ఇంకా పెరిగినాక కొంచెం పెరిగింది. సరేనండి, థ్యాంక్ యూ. అండి. సో ఎలా ఉంది శాంతి గారు, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పీరియన్స్ అంటే అసలు చాలా అమేజింగ్, సూపర్, చాలా బాగా ఉన్నాయి. భోజనం చాలా బాగుంది, మనం టేస్ట్ చేసాం కూడా. కానీ మనం అసలు చికెన్ కర్రీ అయితే చాలా స్పైసీగా ఎంతో బాగుంది. రుచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ టేస్ట్ చేయాల్సిందే, కంపల్సరీగా. చాలా బాగుంది. సో లొకేషన్ ఏంటంటే మనకి ఇది ఇన్ఆర్బిట్ మాల్ ఆపోజిట్ లైన్లో, కోహినూర్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా మీరు వస్తే మాత్రం ఇక్కడ మనకి లొకేషన్ అనేది ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట. మంచిగా భోజనం రుచికరంగా తినాలి అనుకునే వాళ్ళైతే కంపల్సరీ నాన్ వెజ్ మంచిగా టేస్టీగా తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడ రావాలి, టేస్ట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడే తినడమనే కాదు, పార్సల్స్ కూడా ఇస్తారు ఆంటీ. మనకి పార్సల్ చేయించుకొని వెళ్ళాలన్నా కానీ చాలామంది వచ్చేసి ఇక్కడ కార్లలో వచ్చి కూడా పార్సల్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు. అండ్ పార్సల్స్కి కూడా అంతే, మనకి పార్సల్స్ కూడా తీసుకుని వెళ్ళచ్చు. ఇక్కడే తినాలని కాకపోయినా ఇక్కడ రెస్ట్ ఉన్నా మీరు ఏమైనా తినలేము అనుకుంటే మాత్రం మనకి ఎప్పుడైనా హడావిడిలో మనం ఇంటి భోజనం తినాలి అనుకునే ఫీలింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ పార్సల్ తీసుకొని వెళ్ళచ్చు. సో ఈరోజు అయితే మనము ఇలా ఒక మంచి స్పెషల్ వీడియో అనేది మీతో షేర్ చేశాను కదా. సో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మేము మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.